4 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన. ఆ విభజన జరిగినప్పుడు చాలా సెంటిమెంట్స్ కూడా అందరికీ దెబ్బతిన్నాయి, బాధపడ్డారు, మనోవేదన పడ్డారు. రెండు ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భావోద్వేగాలున్నాయి. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ దక్కని గౌరవం, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. తెలుగు జాతి కోసం ఒక సంపద సృష్టించే కేంద్రం తయారు చేయాలని హైటెక్ సిటీతో ప్రారంభమై సైబరాబాద్, హైదరాబాద్ నిర్మాణానికి దోహదం చేశాం. అలాంటప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన, ఒక ఆవేశం, మాకు రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన జరిగితే కనీసం పింఛన్లు వస్తాయా అని చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. యాక్ట్లో పోలవరం పెట్టారు. పోలవరం ఒక సంకల్పం, అప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను, 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సంపద సృష్టించిందే. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే, నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే చాలామంది ఎంపీలు హైదరాబాద్ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను. అలాంటి సమయంలో ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే, 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించి తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టారు, రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా జూన్ 2వ తారీఖు కంటే ముందు. అప్పుడే ఇది సాధ్యమైంది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆఫీసు లేదు. ఒక ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్, అదే క్యాంప్ ఆఫీస్, అక్కడే నా బస. ఆ తర్వాత మీరు చూస్తే నేను ఈ ఇల్లు తీసుకొని రెంట్కి వచ్చిన తర్వాత దాన్ని హైకోర్టుకి ఇచ్చాం. ఆ తర్వాత అది రాజ్భవన్ అయింది. అంటే సీఎం సెక్రటరియేట్ అదే, ఆ తర్వాత హైకోర్టు అదే, తర్వాత రాజ్భవన్ అదే. అంటే అన్ని పర్పస్లు ఒక మనకి ఏమీ లేదు అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రం. అయితే ఆ రోజు శివరామకృష్ణయ్య గారు
ఒక కమిటీ వేశాను.